హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2 నిమిషాల్లో చాలా ఈజీగా నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. 10-12 కాయలు నిమ్మరసం తీసుకొని ముందుగానే గిన్నెలో రెడీగా పెట్టుకుందాం. తర్వాత కళాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 కప్పు పల్లీలు వేసి కొంచెం మీడియం సైజుగా వేయించుకుందాం. అవి వేగుతుండగానే కొన్ని తాలింపు గింజలు కూడా తీసుకొని కాస్త దోరగా ఫ్రై చేసుకుందాం. ముందుగానే రెడీగా పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి దోరగా వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేద్దాము. ఇవి కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల పసుపు కూడా నూనెలోనే వేసి ఫ్రై చేసుకుందామండి. నేను కాస్త క్వాంటిటీ ఎక్కువగానే చేసుకుంటున్నాను, అందుకే తాలింపు గింజలు, పల్లీలు ఎక్కువగానే తీసుకున్నాను. పసుపు ఇందులో కలిపితే అన్నం మొత్తం బాగా కలిసిపోతుంది. అదే విడిగా రైస్లో కలిపితే ఏంటంటే ముద్దలుగా ఉండిపోయి ఎక్కడ సరిగ్గా కలవదు. అందుకే తాలింపులో వేసేసుకుంటే రైస్ మొత్తం కూడా బాగా కలిసిపోయి మంచి కలర్ అనేది కనబడుతుంది. ఇది చాలా మంచి రెసిపీ అండి. ఇందులో ఉన్న పదార్థాలన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. పల్లీలు కానీ, పసుపు కానీ, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిది. అలాగే ఇందులో వేసే నిమ్మరసం కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఇస్తుంది. అందులో విటమిన్ సి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని తీసుకొని అందులో తగినంత ఉప్పు, ముందుగా తీసుకున్న నిమ్మరసాన్ని కలిపేసి బాగా ఆ ఫ్లేవర్ అనేది ఆ రైస్కి పట్టేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా కలిపితే అంత పులుపు ఆ రైస్కి పట్టుకుంటుంది. టేస్ట్ కూడా అప్పుడు బాగుంటుంది. నోటికి కూడా చాలా పుల్లగా అనిపిస్తుంది. ముందుగా తాలింపు పెట్టుకున్న తాలింపు గింజలు కూడా అందులో కలిపేసేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలండి. ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎంతో హెల్దీ ఫుడ్ మనం తినొచ్చు. ఎప్పుడైనా మనకి ఏదన్నా ఆకలేస్తున్నప్పుడు, ఏదైనా పుల్లగా తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా చాలా త్వరగా అయిపోయే ఫుడ్ ఇదేనండి. అందుకనే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.